భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్ద దిగిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కార్యక్రమం ఏదైనా విందులో ముక్క ఉండాల్సిందే, మాంసం లేని మెనును పక్కన వేయాల్సిందే అంటున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముక్క లేకుండా ముద్ద దిగిన వారి సంఖ్య 96% ఉండడం గమనార్హం. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మాంసాహారుల సంఖ్యపై స్టాటిక్ ఆఫ్ ఇండియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును, మాంసాహారం అలవాటవ్వాలే కానీ పంటి కింద ఆ ముక్క పడకపోతే ముద్ద దిగిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో వీరి సంఖ్య లక్షద్వీప్లో 100కు 100% ఉండగా తర్వాతి స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని స్టాటిక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో 99% మంది మాంసాహారులు ఉండగా కేరళలో 98% మంది, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4%, ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 96% మంది మాంసాహార ప్రియులు ఉన్నారంట. దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాకాహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకుంటున్నారంట. ఈ జాబితాలో పైన చెప్పుకున్న ప్రాంతాలు టాప్ ప్లేస్లో ఉండగా అత్యల్పంగా రాజస్థాన్లో కేవలం 32.4% మంది మాత్రమే మాంసాహారులు ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా నివేదిక ప్రకారం ఓవరాల్గా దేశవ్యాప్తంగా 170 మంది మాంసాహారులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో వారి సంఖ్య 196గా ఉండడం గమనార్హం. 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీ పురుషులతో కలిసి సర్వే చేయగా జాతీయ సగటు కంటే 20% ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాంసం తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో దేశంలో ఏటా మాంసం వినియోగం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. తాజా లెక్కల ప్రకారం 2015-16లో 74% మంది మాంసాహారులు ఉండగా 2019-21 నాటికి ఆ సంఖ్య ఏకంగా 4% పెరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వారం నుంచి 15 రోజుల్లోపు ఒక్కసారైనా పంటి కింద ముక్క పడాల్సిందే అని చెబుతున్నారంట.